ఇప్పుడు మేమైతే తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసామండి. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్‌కి బయలుదేరామనమాట. కేదార్నాథేశ్వర స్వామి వారి వ్లాగ్స్ మీరు చూసే ఉండుండొచ్చు. ఒకవేళ చూడకపోయినట్టయితే నా ఛానల్‌లోకి వెళ్లి చూడండి. ఇటు షార్ట్స్ రూపంలో అలాగే రీసెంట్‌గా నేను కంప్లీట్ టెంపుల్ చరిత్రతో బిగ్ వ్లాగ్ రిలీజ్ చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మనం బద్రీనాథ్ గురించి మాట్లాడుకుందాము. మనం ఇప్పుడు బద్రీనాథ్ వెళ్తున్నాం కదా కేదార్ నుంచి. చూడటానికి ఎంత ప్రకృతి రమణీయంగా, ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటామో అంతే భయంకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనము చేస్తున్న యాత్ర చిన్న యాత్ర కాదు. అటు కేదారేశ్వరుడైనా ఇటు బద్రీనాథుడైనా స్వయంగా వాళ్ళు నివసిస్తున్న స్థలాలు ఇవి. అలాంటి ప్లేస్కి మనం వెళ్ళాలి అంటే ఎన్నో కష్టాలను దాటుకుంటే కానీ మనం చూడలేమన్నమాట వాళ్ళని. అంత ఈజీ కాదు. వెళ్ళిపోదాంలే అనుకున్నంత ఈజీ కాదండి. వాళ్ళు పెట్టే ప్రతి పరీక్ష కూడా మనం నెగ్గుతూ ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే వాళ్ళు పెట్టే పరీక్షల్ని మనము వాళ్ళని స్మరించుకుంటూ ఉంటేనే వాళ్ళే ఆ పరీక్షను మనకి గెలిపించుకొని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అంత ఈజీ కాదు, కానీ వెళ్ళండి.